హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ముస్లిం కాలంలో విద్యా విధానం, దీనికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్కి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బంగారం దానం చేయడం కంటే పిల్లలకు చదువు చెప్పడం మంచిది అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 ప్రవక్త ఇబ్రహీం, ఆప్షన్ 2 ప్రవక్త మహమ్మద్, ఆప్షన్ 3 ఏషాయా ప్రవక్త, ఆప్షన్ 4 ఖురాన్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మహమ్మద్ ప్రవక్త. బంగారం దానం చేయడం కంటే పిల్లలకు చదువు చెప్పడం మంచిదని మహమ్మద్ ప్రవక్త బోధించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ప్రతి ప్రశ్నకు మీరు సెల్ఫ్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో మీకు మీరుగా ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం విద్యా విధానం ప్రకారం విద్య అనేది ఎవరి ద్వారా ప్రసాదించబడిన 7 సద్గుణాలలో ఒకటి? ఆప్షన్ 1 అల్లా, ఆప్షన్ 2 మహమ్మద్ ప్రవక్త, ఆప్షన్ 3 దేవదూతలు, ఆప్షన్ 4 సురహ ఈ ఇక్రా. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అల్లా. ముస్లిం విద్యా విధానం ప్రకారం అల్లా ద్వారా ప్రసాదించిన 7 సద్గుణాలలో విద్య అనేది ఒకటి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎవరి విశ్వాసంతో విద్యావంతుడు అల్లాకు అత్యంత ప్రియమైన వాడు? ఆప్షన్ 1 ముస్లింలు, ఆప్షన్ 2 క్రైస్తవులు, ఆప్షన్ 3 యూదులు, ఆప్షన్ 4 హిందువులు. ఎవరి విశ్వాసంలో విద్యావంతుడు అల్లాకు అత్యంత ప్రియమైన వాడు? ఆప్షన్ 1 ముస్లింలు. ముస్లింల విశ్వాసంలో విద్యావంతుడు అల్లాకు అత్యంత ప్రియమైన వాడుగా భావించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విద్య దేనిని పెంపొందిస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు? ఆప్షన్ 1 సంపద మరియు శ్రేయస్సు, ఆప్షన్ 2 ఆరోగ్యం మరియు దీర్ఘాయువు, ఆప్షన్ 3 కీర్తి మరియు అదృష్టం, ఆప్షన్ 4 జ్ఞానం మరియు విచక్షణ. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 జ్ఞానం మరియు విచక్షణ అనేది విద్య ద్వారా పెంపొందిస్తుందని ముస్లింలు విశ్వసించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇస్లాం విశ్వాసాల ప్రకారం విద్య దేనికి మార్గాన్ని చూపుతుంది? ఆప్షన్ 1 నరకం, ఆప్షన్ 2 పునర్జన్మ, ఆప్షన్ 3 స్వర్గం, ఆప్షన్ 4 మోక్షం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 స్వర్గం. విద్య అనేది జ్ఞానం విచక్షణ శక్తిని పెంపొందిస్తుందని మరియు స్వర్గానికి మార్గం చూపిస్తుందని ముస్లిం అంటే ఇస్లాం విశ్వాసాల ప్రకారం స్వర్గానికి దారి చూపిస్తుంది విద్య అని నమ్మడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేశభక్తుడి రక్తం కంటే ఏది విలువైనదిగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 1 ఒక రాజు బంగారం, ఆప్షన్ 2 ఒక తల్లి కన్నీళ్ళు, ఆప్షన్ 3 పండితుడి కలం సిర, ఆప్షన్ 4 రైతు చెమట. దేశభక్తుడి రక్తం కంటే ఏది విలువైనదిగా పరిగణించబడుతుంది?
ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పండితుడి కలం సిరా. దేశభక్తుడి రక్తం కంటే పండితుడి కలం సిరా విలువైనదిగా పరిగణించబడుతుంది. ముస్లిం విద్యా విధానం ప్రకారం ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లామిక్ విద్యలో ఉపాధ్యాయుడిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 మౌల్వి, ఆప్షన్ 2 పండిత్, ఆప్షన్ 3 టీచర్, ఆప్షన్ 4 పూజారి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మౌల్వి. ఇస్లామిక్ విద్యా విధానంలో బోధన చేసే గురువును మౌల్వి అని పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లామిక్ సాంప్రదాయంలో ఉపాధ్యాయులకు సంబంధించి పవిత్రమైన విధిగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 గురువును సవాలు చేయడం, ఆప్షన్ 2 గురువును విస్మరించడం, ఆప్షన్ 3 గురువును అగౌరవపరచడం, ఆప్షన్ 4 గురువుకు సేవ చేయడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 గురువుకు సేవ చేయడం. ఇస్లామిక్ సాంప్రదాయంలో గురువుకు సేవ చేయడం పవిత్ర ధర్మంగా వీరు భావించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లామిక్ సాంప్రదాయంలో గురువుల ఆశీర్వాదాలను వేటిగా పరిగణిస్తారు? ఆప్షన్ 1 శాపాలు, ఆప్షన్ 2 అంచనాలు, ఆప్షన్ 3 జ్ఞానపదాలు, ఆప్షన్ 4 శకునాలు. ఇస్లామిక్ సాంప్రదాయంలో గురువు యొక్క ఆశీర్వదచనాలను వేటిగా పరిగణిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జ్ఞానపదాలు. గురువుల ఆశీస్సులను జ్ఞానపదాలుగా భావించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విద్యకు చీకటి యుగంగా ఏ కాలాన్ని పరిగణిస్తారు? ఆప్షన్ 1 మధ్యయుగ కాలం, ఆప్షన్ 2 ప్రాచీన కాలం, ఆప్షన్ 3 ఆధునిక కాలం, ఆప్షన్ 4 స్వాతంత్రానంతర కాలం. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. భారతదేశంలో విద్యను చీకటి యుగంగా మధ్యయుగ కాలాన్ని పరిగణించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం కాలంలో విద్యా వ్యవస్థ మతపరమైన ఆదర్శాలతో నిండి ఉండేదని ఎవరు వ్యాఖ్యానించారు? ఆప్షన్ 1 ఎస్ఎన్ ముఖర్జీ, ఆప్షన్ 2 పిఎల్ రావత్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 రోమిలా. ముస్లిం కాలంలో విద్యా వ్యవస్థ మతపరమైన ఆదర్శాలతో నిండి ఉండేదని ఎవరు వ్యాఖ్యానించారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఎస్ఎన్ ముఖర్జీ ముస్లిం విద్యా విధానం మతపరమైన ఆదర్శాలతో నిండి ఉండేదని వ్యాఖ్యానించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 1 అక్బర్ విద్యా విధానం, ఆప్షన్ 2 ముక్తాబ్ల స్థాపన, ఆప్షన్ 3 మహమ్మద్ గజనీ దండయాత్రలు, ఆప్షన్ 4 ముస్లిం పరిపాలన. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మహమ్మద్ గజనీ దండయాత్రలు. భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి ముఖ్యమైన కారణం మహమ్మద్ గజనీ యొక్క దండయాత్రలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లాం విద్య యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఆప్షన్ 1 జ్ఞానవ్యాప్తి, ఆప్షన్ 2 ఇస్లాం మత వ్యాప్తి, ఆప్షన్ 3 ఇస్లాం సంస్కృతి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అనగా జ్ఞానవ్యాప్తి, ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి. ఇస్లాం అనగా ఆత్మ సమర్పణ అని అర్థం. ఈ ముస్లిం కాలంలో జ్ఞానవ్యాప్తి, ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి, మత నియమాల పట్ల ప్రేమని పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తి అనేవి ప్రధాన విద్యా లక్ష్యాలుగా ఉండేవి. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మక్తాబ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ప్రాథమిక పాఠశాల, ఆప్షన్ 2 మసీదు, ఆప్షన్ 3
విశ్వవిద్యాలయం. ఆప్షన్ 4 గ్రంథాలయం. ఇస్లాం కాలంలో మక్తాబ్లు అనగా ప్రాథమిక పాఠశాలలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మక్తాబ్లో చేరడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ 1 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఆప్షన్ 2 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు. ఆప్షన్ 3 6 సంవత్సరాల 6 నెలల 6 రోజులు. ఆప్షన్ 4 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులు. మక్తాబ్లో చేరడానికి ఉండవలసిన కనీస వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మక్తాబ్లో బోధించే భాషలు ఏమిటి? ఆప్షన్ 1 అరబిక్. ఆప్షన్ 2 పర్షియన్. ఆప్షన్ 3 ఉర్దూ. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అనగా అరబిక్, పర్షియన్ మేవలింపుతో వచ్చిన ఉర్దూ భాషను కూడా బోధనా భాషగా ఉపయోగించేవారు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ 1 అజ్మీర్. ఆప్షన్ 2 ఢిల్లీ. ఆప్షన్ 3 హైదరాబాద్. ఆప్షన్ 4 లక్నో. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ ఎక్కడ స్థాపించబడింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అజ్మీర్. అజ్మీర్లో మహమ్మద్ గోరీ మొట్టమొదటిసారిగా మక్తాబ్ను స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొట్టమొదటి మక్తాబ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ 1 1292. ఆప్షన్ 2 1392. ఆప్షన్ 3 1492. ఆప్షన్ 4 1192. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 1192వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను అజ్మీర్లో మహమ్మద్ గోరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 చదవడం నేర్చుకునే ప్రదేశం. ఆప్షన్ 2 వ్రాయడం నేర్చుకునే ప్రదేశం. ఆప్షన్ 3 గణితం నేర్చుకునే ప్రదేశం. ఆప్షన్ 4 పాటలు పాడే ప్రదేశం. మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుంచి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాయడం నేర్చుకునే ప్రదేశం అనే అర్థం ఇస్తుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇస్లాం కాలంలో టాక్టీస్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 కట్టె పుస్తకాలు. ఆప్షన్ 2 రాతి శాసనాలు. ఆప్షన్ 3 తాళపత్ర గ్రంథాలు. ఆప్షన్ 4 బట్ట పుస్తకాలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కట్టె పుస్తకాలు. ఇస్లాం కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు. ఆరంభంలో వీరు కట్టె పుస్తకాలను ఉపయోగించేవారు. వీటినే టాక్టీస్ అని పిలిచేవారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఆటలు. ఆప్షన్ 2 వంట. ఆప్షన్ 3 అభ్యాసనం. ఆప్షన్ 4 నిద్ర. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అభ్యాసనం. మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం అభ్యాసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దార్ష్ అనగా ఏమిటి? ఆప్షన్ 1 ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. ఆప్షన్ 2 ఆడుకునే ప్రదేశం. ఆప్షన్ 3 తినే ప్రదేశం. ఆప్షన్ 4 నిద్రించే ప్రదేశం. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మదర్సా అనే పదం దార్ష్ అనే అరబిక్ భాషా పదం నుంచి రావడం జరిగింది. దార్ష్ అనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని అర్థం వస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హిబ్రూ భాషలో నిద్రాశ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 అభ్యాసనం. ఆప్షన్ 2 ఆటలు. ఆప్షన్ 3 వంట. ఆప్షన్ 4 నిద్ర. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అభ్యాసనం.
హిబ్రూ భాషలో నిద్రాశ అంటే అభ్యాసనం లేదా అధ్యయనం అనే అర్థం రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సాలలో ప్రవేశం ఎవరికి ఉండేది? ఆప్షన్ 1 మక్తబ్లలో విద్యను పూర్తి చేసిన వారికి. ఆప్షన్ 2 ఎవరికైనా. ఆప్షన్ 3 రాజుల పిల్లలకు మాత్రమే. ఆప్షన్ 4 ధనవంతుల పిల్లలకు మాత్రమే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మక్తబ్లలో విద్యను పూర్తి చేసిన వారికి మదర్సాలలో ప్రవేశం ఉండేది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సాలలో విద్యాభ్యాస కాలం ఎంత? ఆప్షన్ 1 10 సంవత్సరాలు. ఆప్షన్ 2 8 సంవత్సరాలు. ఆప్షన్ 3 12 సంవత్సరాలు. ఆప్షన్ 4 13 సంవత్సరాలు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 12 సంవత్సరాలు. మదర్సాలలో విద్యాభ్యాస కాలం వచ్చేసి 12 సంవత్సరాలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానిటోరియల్ లేదా మానిటర్ సిస్టమ్ అనగా ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయులు బోధించడం. ఆప్షన్ 2 చురుకైన అనుభవం గల విద్యార్థులు క్రింది తరగతుల వారికి బోధన చేయడం. ఆప్షన్ 3 రాజులు బోధించడం. ఆప్షన్ 4 ధనవంతులు బోధించడం. మానిటోరియల్ సిస్టమ్ లేదా మానిటర్ సిస్టమ్ అనగా చురుకైన అనుభవం గల విద్యార్థులు క్రింది తరగతుల వారికి బోధన చేయడాన్నే మానిటోరియల్ విద్యా పద్ధతి అని పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సాలలో బోధించే భాష ఏది? ఆప్షన్ 1 అరబ్బీ. ఆప్షన్ 2 తెలుగు. ఆప్షన్ 3 ఇంగ్లీష్. ఆప్షన్ 4 హిందీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అరబ్బీ. మదర్సాలలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో నిపుణుడైన ఉపాధ్యాయుడు ఉండేవారు. బోధనా భాషగా ఎక్కువగా అరబ్బీని బోధించేవారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు ఏమి ఇచ్చేవారు? ఆప్షన్ 1 బంగారు నాణేలు. ఆప్షన్ 2 దుస్తులు. ఆప్షన్ 3 సనార్ సర్టిఫికేట్. ఆప్షన్ 4 తినుబండారాలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సనార్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు విద్యానంతరం సనార్ సర్టిఫికేట్ను అందజేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తబ్సీ అనగా ఏమిటి? ఆప్షన్ 1 వైద్య విద్య. ఆప్షన్ 2 విజ్ఞాన శాస్త్రం. ఆప్షన్ 3 గణితం. ఆప్షన్ 4 ఖగోళం. తబ్సీ అనగా వైద్య విద్య. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రియాజీ అనగా ఏమిటి? ఇస్లాం విద్యా వ్యవస్థలో రియాజీ అనగా ఏమిటి? ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్రం, గణితం, ఖగోళం. ఆప్షన్ 2 వైద్య విద్య. ఆప్షన్ 3 ఆధ్యాత్మిక విద్య. ఆప్షన్ 4 ఇస్లాం చట్టాలు. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇస్లాం కాలంలో రియాజీ అనగా విజ్ఞాన శాస్త్రం, గణితం, ఖగోళాన్ని కలిపి రియాజీ అని పిలిచేవారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో ఇల్టుడ్మిష్ అనే సుల్తాను ఏర్పాటు చేసిన మదర్సా పేరు ఏమిటి? ఆప్షన్ 1 మదర్సా నసీరియా. ఆప్షన్ 2 ముక్తాబ్. ఆప్షన్ 3 ఇస్లామిక్ స్కూల్. ఆప్షన్ 4 మదర్సా ఈ మ్యూబ్జీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మదర్సా ఈ మ్యూబ్జీ అనే మదర్సాను ఢిల్లీలో ఇల్టుడ్మిష్ అనే సుల్తాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పాటు చేయడకు కృషి చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఇల్టుడ్మిష్. ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 3 సుల్తాన్ నసీరుద్దీన్. ఆప్షన్ 4 అక్బర్. భారతదేశంలో 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పాటు చేయడకు కృషి చేసిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముక్తాబ్ మదర్సాలలో ఏ పద్యాలను నేర్పించేవారు? ఆప్షన్ 1 గులిస్తాన్, ఆప్షన్ 2 బోస్తాన్, ఆప్షన్ 3 సంస్థాన్, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ముక్తాబ్ మదర్సాలలో సాధారణ విద్యతో పాటు పిరదౌసి రాసిన గులిస్తాన్, జోస్తాన్, సంస్థాన్ అనే పద్యాలను నేర్పించేవారు. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముస్లింల కాలంలో కళాశాలలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 మదర్సా, ఆప్షన్ 2 మక్తాబ్, ఆప్షన్ 3 మదర్సా ఐలా, ఆప్షన్ 4 పాఠశాల. ముస్లిం కాలంలో కళాశాలలను ఏమని పిలిచేవారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మదర్సా ఐలా అని పిలిచేవారు ముస్లిం కాలంలో కళాశాలలను. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముస్లిం కాలంలో స్త్రీ విద్యకు అంత ప్రాచుర్యం రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 పరదా పద్ధతి, ఆప్షన్ 2 విద్య లేకపోవడం, ఆప్షన్ 3 ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 4 కుల వ్యవస్థ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పరదా పద్ధతి. ఇస్లాం కాలంలో స్త్రీ విద్యకు అంత ప్రాచుర్యం రాకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి పరదా పద్ధతి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యను పొందిన ప్రముఖ స్త్రీలు ఎవరు? ఆప్షన్ 1 రజియా సుల్తానా, ఆప్షన్ 2 జహనారా బేగం, ఆప్షన్ 3 ఇద్దరు అనగా రజియా సుల్తానా, జహనారా బేగం, ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవారిద్దరు. రజియా సుల్తానా, జహనారా బేగం ఇస్లాం కాలంలో విద్యను పొందిన ప్రముఖ స్త్రీలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హుమాయూన్ నామ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 హుమాయూన్, ఆప్షన్ 3 గుల్సావన్ బేగం, ఆప్షన్ 4 అక్బర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గుల్సావన్ బేగం. బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యుద్ధ విద్యలో ప్రముఖురాలు ఎవరు? ఆప్షన్ 1 రజియా సుల్తానా, ఆప్షన్ 2 జహనారా బేగం, ఆప్షన్ 3 ముంతాజ్ మహల్, ఆప్షన్ 4 నూర్జహాన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రజియా సుల్తానా. ఇస్లాం కాలంలో యుద్ధ విద్యలో ప్రముఖురాలు రజియా సుల్తానా. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాహిత్యంలో ప్రసిద్ధులైన వారు ఎవరు? ఇస్లాం కాలంలో సాహిత్యంలో ప్రసిద్ధులైన మహిళలు ఎవరు? ఆప్షన్ 1 సుల్తానా సలీమా, ఆప్షన్ 2 నూర్జహాన్, ఆప్షన్ 3 ముంతాజ్ మహల్, ఆప్షన్ 4 పైవారందరూ. దీనికి సరైన సమాధానం తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవారందరూ. సుల్తానా సలీమా, నూర్జహాన్, ముంతాజ్ మహల్ ఇస్లాం కాలంలో సాహిత్యంలో ప్రసిద్ధులైన వారు. ఆప్షన్ 4 పైవారందరూ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మక్తబ్లో ఎవరు బోధిస్తారు? ఆప్షన్ 1 మౌల్వీలు, ఆప్షన్ 2 మత పెద్దలు, ఆప్షన్ 3 ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 గురువులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మౌల్వీలు. మక్తబ్లలో మౌల్వీలు బోధిస్తే మదర్సాలలో మత పెద్దలు బోధించేవారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగంలో హిందువులకు విద్య ఎలా అందించబడేది? ఆప్షన్ 1 విద్యాలయాలు, ఆప్షన్ 2 సాధువులు, తత్వవేత్తలు, యుద్ధవీరుల అండతో కొంతమంది పండితులు వారి ఇళ్లలో, మందిరాలలో, ఆప్షన్ 3 రాజుల ఆస్థానంలో, ఆప్షన్ 4 విదేశీ విద్యా సంస్థలు.
దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సాధువులు, తత్వవేత్తలు, యుద్ధవీరుల అండతో కొంతమంది పండితులు వారి ఇళ్లలో అలాగే మందిరాలలో మధ్యయుగ కాలంలో విద్యను బోధించేవారు హిందువులకు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ముస్లింల కాలంలో హిందువులు విద్యను ప్రారంభించే ముందు ఏం చేసేవారు? ఆప్షన్ 1 సరస్వతీదేవి పూజ, ఆప్షన్ 2 లక్ష్మీదేవి పూజ, ఆప్షన్ 3 వినాయకుడి పూజ, ఆప్షన్ 4 గురువులకు నమస్కారం. ముస్లిం కాలంలో విద్యను హిందువులు మొదటగా సరస్వతీదేవి పూజ చేసి ఆరంభించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లాం కాలంలో హిందువులు ఎన్ని స్థాయిల్లో విద్యను పొందేవారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఇస్లాం కాలంలో హిందువులు 4 స్థాయిల్లో విద్యను పొందేవారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్లాం కాలంలో హిందువులు మొదటి స్థాయిలో విద్యను ఎలా నేర్చుకునేవారు? ఆప్షన్ 1 తాటి ఆకులపై అక్షరాలు రాయడం, ఆప్షన్ 2 ఇసుకపై అక్షరాలు రాయడం, ఆప్షన్ 3 కాగితంపై అక్షరాలు రాయడం, ఆప్షన్ 4 గణితం. ఇస్లాం కాలంలో హిందువులు 4 స్థాయిల్లో విద్యను పొందడం జరిగింది. దానిలో మొదటి స్థాయిలో విద్యను ఇసుకపై అక్షరాలు రాయడంతో ప్రారంభించేవారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హిందూ విద్య కోసం కృషి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 బౌద్ధులు, జైనులు, ఆప్షన్ 2 వైష్ణవులు, శైవులు, ఆప్షన్ 3 ముస్లిం పండితులు, ఆప్షన్ 4 విదేశీయులు. ఇస్లాం కాలంలో హిందూ విద్య కోసం కృషి చేసిన వారు శైవులు, వైష్ణవులు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వదేశీ విద్యా విధానాన్ని నిలబెట్టుకున్నట్టుకు కృషి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 దయానంద సరస్వతి, శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 ఔరంగజేబు. స్వదేశీ విద్యా విధానాన్ని నిలబెట్టుకున్నట్టుకు కృషి చేసిన వారు దయానంద సరస్వతి మరియు శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వైష్ణవుల నినాదం ఏమిటి? ఆప్షన్ 1 మానవ సేవయే మాధవ సేవ, ఆప్షన్ 2 విద్య అందరికీ, ఆప్షన్ 3 సమిష్టి విద్య, ఆప్షన్ 4 ఉచిత విద్య. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఇస్లాం కాలంలో వైష్ణవ నినాదం మానవ సేవయే మాధవ సేవగా భావించి అన్ని వర్గాల వారికి విద్య అందాలి అనే భావన రావడంతో భగవద్గీత బోధనలకు ఎక్కువగా ప్రజలు ప్రభావితం కావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉన్నప్పుడు భారతీయ విద్యా వ్యవస్థ గురించి ఏం చెప్పారు? ఆప్షన్ 1 బాలబాలికలు ఉదయం 6 గంటలకు పాఠశాలకు వెళ్ళేవారు, ఆప్షన్ 2 పాఠశాలకు ఆలస్యంగా వస్తే శిక్షలు ఉండేవి, ఆప్షన్ 3 తక్తా అనే కట్టె పలకలు వాడేవారు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ. బాలబాలికలు ఉదయం 6 గంటలకి పాఠశాలకు వెళ్ళేవారు, పాఠశాలకు ఆలస్యంగా వస్తే శిక్షలు ఉండేవి, తక్తా అనే కట్టె పలకలను ఉపయోగించేవారని థామస్ మన్రో విద్యా వ్యవస్థ భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించి చెప్పడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థామస్ మన్రో తక్తా పలకల పద్ధతిని ఎలా భావించారు? ఆప్షన్ 1 ఖర్చుతో కూడుకున్నది, ఆప్షన్ 2 నీరాడంబరమైనది, ఆప్షన్ 3 ఉపయోగకరమైనది కాదు, ఆప్షన్ 4 కఠినమైనది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 నీరాడంబరమైనది. థామస్ మన్రో తక్తా పలకల పద్ధతిని నీరాడంబరమైనదిగా భావించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, థామస్ మన్రో ఏ సమూహం విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించాడు? ఆప్షన్ 1 బాలురు, ఆప్షన్ 2 బాలికలు, ఆప్షన్ 3 ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బాలికలు. థామస్ మన్రో బాలబాలికలు చాలామంది చదువుకు దూరంగా ఉన్నారని, ముఖ్యంగా బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేయాలని, బాలికల విద్యకు సంబంధించి ప్రత్యేక దృష్టి వహించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్వదేశీ పాఠశాలలను మొదట సర్వే చేయించింది ఎవరు? ఆప్షన్ 1 థామస్ మన్రో, ఆప్షన్ 2 ఎల్ఫిన్స్టన్, ఆప్షన్ 3 అడమ్స్, ఆప్షన్ 4 జాన్ సులివాన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఎల్ఫిన్స్టన్. ఎల్ఫిన్స్టన్ మొదటగా స్వదేశీ విద్య అందించే పాఠశాలలను సర్వే చేయించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో స్వదేశీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గౌరవ వేతనం ఎలా ఉండేది? ఆప్షన్ 1 అధికం, ఆప్షన్ 2 తక్కువ, ఆప్షన్ 3 సగటు, ఆప్షన్ 4 ఇవ్వబడలేదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తక్కువ. అడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో స్వదేశీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క గౌరవ వేతనం తక్కువగా ఉండేదని చెప్పడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో స్వదేశీ పాఠశాలలతో పాటు ఏవి ఉండేవి? ఆప్షన్ 1 మక్తబ్లు, ఆప్షన్ 2 ఆంగ్ల పాఠశాలలు, ఆప్షన్ 3 మిషనరీ పాఠశాలలు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మక్తబ్లు. అడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో స్వదేశీ పాఠశాలలతో పాటు మక్తబ్లు కూడా ఉండేవని తెలపడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా ఎక్కడ ఆంగ్ల పాఠశాలలను ప్రారంభించింది? ఆప్షన్ 1 బొంబాయి, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 మద్రాసు, ఆప్షన్ 4 కాన్పూర్. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటిసారిగా మద్రాసులో 1715వ సంవత్సరంలో ఆంగ్ల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత బొంబాయిలో 1718లో, 1731లో కలకత్తాలో ఈ ఆంగ్ల పాఠశాలలను స్థాపించడం జరిగింది. మొట్టమొదటగా మద్రాసులో ఆంగ్ల పాఠశాలలను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, జర్మన్ మిషనరీ స్కవార్జ్ స్వదేశీ విద్య కోసం ఎన్ని పాఠశాలలు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 2. జర్మన్ మిషనరీ స్కవార్జ్ మద్రాసు ప్రావిన్సులో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలను స్థాపించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, జాన్ సులివాన్ స్వదేశీ పాఠశాలల్లో ఏ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 ఆంగ్లం, ఆప్షన్ 3 తమిళం, ఆప్షన్ 4 సంస్కృతం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆంగ్లం. జాన్ సులివాన్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కాంప్బెల్ అనాథ స్త్రీల కోసం ఏ నగరంలో శరణాలయాన్ని ప్రారంభించాడు? ఆప్షన్ 1 మద్రాసు, ఆప్షన్ 2 బొంబాయి, ఆప్షన్ 3 కలకత్తా, ఆప్షన్ 4 కాన్పూర్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మద్రాసు.
1786వ సంవత్సరంలో కాంప్బెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో శరణాలయాన్ని ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యను అందించడం జరిగింది. ఆప్షన్ 1 మద్రాసు అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఇస్లాం కాలంలో విద్యా విధానానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ 2 డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.